కానిస్టేబుల్ ఇంట్లో బంగారం చోరీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు సుమారు 12 లక్షల రూపాయల విలువ గల 210 గ్రాముల బంగారాన్ని అపహరించారు. కొమరం లక్ష్మణరావు గంగారం 15వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అక్కడికి సమీపంలోని బేతుపల్లి గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఇంట్లో నివసిస్తున్నారు. ఈ గ్రామంలో రాత్రి ఫంక్షన్ నిమిత్తం ఊరు వెళ్లి తిరిగి రాగా బీరువా పగలగొట్టి బంగారం నగదు అపహరణకు గురై ఉండడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 210 గ్రాముల బంగారం 25,000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శారీస్ అక్కడ తీసాడా తీసి పరిస్థితుల్లో అంటేనా ఇక్కడ నేను 7 years నుంచి ఉంటున్నాను. పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత అసలు ఇట్లా సిచ్యువేషన్ జరుగుతుందని చెప్పేసి అనుకోలే. చెప్పినా ఆయన పోలీసు వాళ్ళని 8 ఉన్నాయి చుట్టూ. అసలు బజార్లు ఎటుపోయేది ఎటు ఇచ్చేది మొత్తం పడుతుంది. అవుతుంది సార్ ఇక్కడ. అండి ఇక్కడ 15th బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నాను. మా బేతుపల్లి గంగారం 15th బెటాలియన్లో మా ఇంట్లో మొన్న నైట్ 8:30కి ఒక ఫంక్షన్కి వెళ్ళామండి మేము బయటికి సత్తుపల్లి. 8:30 నుంచి 12 లోపు మేము ఫంక్షన్ చూసుకొని 12కి ఇంటికి వచ్చి చూసేసరికి కిచెన్లో కిటికీ ద్వారాగా మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోనకి వచ్చేసి బీరో మొత్తం ఓపెన్ చేసేసారండి. తీసేసి హారం ఒకటి, నెక్లెస్ ఒకటి, బ్రాస్లెట్ ఒకటి, బాబుది చైన్ ఒకటి, ఇందులో ఉన్నదంటే రింగ్ అండి, చెవులకు సంబంధించినవి, బుట్టా జోడి అండి, మ్యాటింగ్ అండి, ఇందులో ఉన్న 40,000 క్యాష్ సహా మొత్తం దగ్గర 18 తులాల వరకు ఉంటుందండి. మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఈ విషయం మేము మన సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు తెలియపరచడం జరిగింది. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి నాకేమైనా రికవరీ చేయించగలరని ఎస్ఐ గారిని మరి కోర్టు ప్రార్థిస్తున్నాను సార్.